అటు పల్నాడు జిల్లా నుంచి ఇటు ఈస్ట్ గోదావరి వరకు రాజమండ్రి వరకు ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఇవాళ కుచించుకుపోయింది. ఇవాళ 7 నియోజకవర్గాలకి పరిధికి మారిపోయింది. కాబట్టి సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మరి మేమందరం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి కృష్ణా జిల్లా యొక్క ప్రాముఖ్యతని భవిష్యత్తుని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇందాడు వెంకటరావు గారు చెప్పినట్లుగా మన కృష్ణా జిల్లాని కూడా సిఆర్డీఎఫ్ పరిధిలో కలిపినట్టయితే మనం కూడా రాజధానిలో ఒక పాత్రగా ఉంటాం. కాబట్టి మన ప్రాంతం కూడా అభివృద్ధి. కాబట్టి ఈ తీర్మానాన్ని మీ అందరూ కూడా హర్షధ్వానాలతో ఆమోదింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చెన్నై ఉంది, ఆ రాష్ట్ర రాజధానిలో పోర్ట్ ఉంది, అమరావతి కూడా పోర్ట్ ఉండాలా లేదా అని నేను అడుగుతా ఉన్నా. అమరావతికి బందరు పోర్టుని, అలాగే అన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమల్ని, మలవల్లిలో మరి వెంకటరావు గారి కృషితో మొన్ననే అశోక లైన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా చాలా కంపెనీలు ఆ ప్రాంతంలోకి వస్తా ఉన్నాయి. ఇవాళ అందరం కూడా అప్పుడే కుమార్ రాజా గారు ఎంఎస్ఎంఈ పార్క్, అలాగే కృష్ణప్రసాద్ గారు అక్కడ ఏమి తీసుకురావాలని చెప్పి వారు కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నాం. మేమందరం కూడా గుడివాడలో ఏం కావాలని చెప్పి రాము గారు చర్చిస్తా ఉన్నారు. తప్పకుండా ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం. అలాగే మన కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి రోడ్లు కూడా ఇవాళ 6 రోడ్ల లైన్ ఇందాక బోడే ప్రసాద్ గారు చెప్పారు. 6 రోడ్ల లైన్ కూడా మన విజయవాడ నుంచి మచిలీపట్నంకి 6 రోడ్ల లైన్ అవుతుంది. అతి ముఖ్యమైనది ఇవాళ బందరు పోర్ట్ నుంచి అమరావతి కలపడానికి ఇన్లాండ్ వాటర్ వేస్ కింద కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే రోడ్డు రవాణా కన్నా కూడా నీటి మీద రవాణా తక్కువ అవుతుంది. కాబట్టి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మచిలీపట్నం పోర్ట్ నుంచి అమరావతికి సరిపించాలని చెప్పి ఈ తీర్మానాల్లో ప్రవేశపెట్టవలసిందిగా నారాయణరావు గారిని ప్రభుత్వాన్ని మన పార్టీకి పంపించవలసింది కోరుతున్నాం. ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే మనకు చాలా తక్కువ మంది తెలుసు. కానీ దానివల్ల కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి. దాన్ని కానీ మనం తెచ్చుకోగలిగితే మరి సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటివి చాలా విషయాలు మనం ఇంకా భవిష్యత్తులో తయారు చేసుకుందాం. కృష్ణా జిల్లా యొక్క ప్రాముఖ్యతను కాపాడుదాం. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మళ్ళీ కృష్ణా జిల్లాని నిలబెడదాం. ఎవరన్నా కృష్ణా జిల్లా చూసాం దుర్మార్గులు ఏమైపోయారో. తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోలేడు. మన బందరులో ఉన్నాడు. ఇందాక మన రామయ్య గారు చెప్పారు, ఎవరైనా ఇనపల గట్టిగా చెప్పాలి. సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ సిగ్గు లేకుండా బయటకు మాట్లాడుతూ ఉన్నాడు. మీ భార్య పేరున పెట్టినప్పుడు నీతిగా నిజాయితీగా చేయాలి. 8,000 బస్తాలు కొట్టేసి సిగ్గు లేకుండా ఇవాళ బొంకుతున్నటువంటి వ్యక్తికి రోడ్డు మీద ఖచ్చితంగా త్వరలోనే బుద్ధి చెప్తామని ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న 50,000 ఓట్లతో చిత్తుగా ఓడించినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మరి ఒక ఆయన అయితే గుడివాడలో గుండె నొప్పి, నిజంగా గుండె నొప్పి కాదు, మరి రాము గారు చెప్పాలి. నిజమే కదా, అమెరికా పారిపోవడానికి గుండె నొప్పి కదా, అర్థం కావట్లే. ఆడోరు కూడా మూస్తారా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు. ఖచ్చితంగా వాళ్ళందరూ మరి ఇంకొక ఆయన రంగులు వేసుకుని మేకప్ కొడుకుని హీరోలాగా తిరిగారు. ఇవాళ కనపడుతుంది అసలు రూపాయలు ఇవాళ కనపడుతున్నాయా లేదా చెప్పాలి గట్టిగా, కనపడతాయి లేవా? మొత్తం వాళ్ళ రంగులన్నీ కిందకి దింపుతాం. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మనం ప్రతి ఒక్క కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో ప్రతి ఒక్కరిని మనం టచ్ చేద్దాం. ఈ కొత్తగా వచ్చినటువంటి కమిటీలు పాత నాయకత్వాన్ని కూడా కలుపుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నామినేటెడ్ పదవులు గతంలో లాగా నేను లెటర్ ఇస్తానో లేకపోతే ఇంకొకటి లెటర్ ఇస్తానో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు పనిచేస్తున్నారో ఆ రిపోర్ట్లని కింద నుంచి తెప్పించుకున్నారు. నిజంగా కష్టపడినటువంటి వాళ్ళకి గుర్తింపు ఇచ్చేదానికోసం లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు టీములతో తెప్పించుకుంటారు. ఖచ్చితంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మళ్ళీ ఏదైతే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ 100% గెలిపించి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా కంచుకోట అనే విధంగా చేసి చూపించాలని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రేపు మహానాడికి మన అందరం కూడా పెద్ద ఎత్తున రావాలి, కడపలో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్.